తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మొంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దాంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9ని జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9ని జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ తుఫాన్ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో ఇప్పటికే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఓవర్ టు రవిచంద్ర. మొంతా తీవ్ర తుఫాను కాకినాడ తీరానికి సమీపిస్తోంది. మరికొద్ది గంటల్లో దాని ల్యాండ్ఫాల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ అయింది. కాకినాడ పోర్టు సమీపంగా దక్షిణంగా కోనసీమకు, కాకినాడకు మధ్యలో ఇది తీరాన్ని దాటే స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తీరాన్ని దాటే అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇప్పటికున్న సూచనల ప్రకారం గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల బలమైన గాలులతో కూడిన వేగంతో ఈ తీవ్ర తుఫాను కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకసారి తుఫాను తీరాన్ని దాటిన తర్వాత వర్షాల ఉధృతితో పాటు గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఎక్కడైతే క్లౌడ్ బ్యాండ్స్ ఉంటాయో క్లౌడ్ బ్యాండ్స్ కదిలి ఇక్కడి నుంచి తరలిపోయిన తర్వాత కొంత గ్యాప్ వస్తున్నప్పటికీ కూడా దఫదఫాలుగా భారీ వర్షం కురుస్తుంది. ఈ కారణంగా 14 సెంటీమీటర్ల యావరేజ్ రైన్ఫాల్ విశాఖపట్నంలో నమోదైంది. ఇక తుని నుంచి నర్సాపురం, మచిలీపట్నం మధ్య వచ్చే 42 గంటలు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవబోతున్నాయి. ప్రస్తుతం మళ్ళీ తుఫాను తీవ్రతకు సంబంధించిన ఎఫెక్ట్ మళ్ళీ ప్రారంభమైంది. ఇక్కడ వర్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ తీవ్రత మరో 42 గంటల పాటు కొనసాగబోతోంది. ఇక కాకినాడకు మీద గ్రేట్ డేంజర్ సిగ్నల్ నెంబర్ 10ని ఎగురవేశారు. ఇది కాకినాడకు సమీపంగా దక్షిణంగా తీరాన్ని దాటుతుందన్న అంచనాకు రావడానికి ఈ సిగ్నల్ ఉపయోగపడుతుంది. ఇక కాకినాడకు దిగువన పోర్టులు గంగవరం, విశాఖపట్నం, భీమునిపట్నం పోర్టులో 9వ నెంబరు, అటు మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు పోర్టుల్లో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కూడా కొనసాగిస్తున్నారు. భారత వాతావరణ శాఖ ఇచ్చే సూచనల్లో 10వ నెంబర్ అనేది గ్రేట్ డేంజర్ సిగ్నల్. ఇక ఆ తర్వాత సిగ్నల్ కానీ పెంచడం జరిగితే కంప్లీట్గా కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది. హుదూద్ తుఫాను సమయంలో అదే జరిగింది. 11వ నెంబరు ప్రమాద సూచికను ఎగరవేయగలిగారు. ఇప్పుడు దాదాపుగా 10వ నెంబరు ప్రమాద సూచిక వరకు ఈ తీవ్ర తుఫాను వచ్చింది. గాలుల వేగం ఆధారంగా దానిని విధ్వంసం ఆధారంగా ఈ సూచికలను ఇస్తారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. గ్రేట్ డేంజర్ సిగ్నల్లో కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండబోతున్నాయి.
మరికొద్ది గంటల్లోనే ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి లేదా అర్ధరాత్రి తర్వాత తీవ్ర తుఫాను తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.